క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో క్రీస్తు నామములు శుభములు తెలియజేసుకుంటూ ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ మధ్యకు తీసుకుని రావాలని కోరుకు దేవుని యొక్క ఆలోచన మేరకు ఆయన వ్రాయించిన మాటల్లో నుంచి మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ఈరోజు. అదే మనం చదువుకుంటున్న అంశం, యెహోవా కుమ్మరిస్తున్న గాఢ నిద్రాత్మ ఎవరి మీద? అంటే యెహోవా గాఢ నిద్రాత్మ కుమ్మరిస్తున్నారా? గాఢ నిద్రాత్మ అంటే గాఢ నిద్ర అనగా నిద్రపోతున్న వారికి ఏం జరుగుతుందో అనేది తెలీదు. నిద్రపోతున్న వ్యక్తికి తెలివి లేదు కనుక, వంటిపై మెలకువ లేదు కనుక ఏం జరుగుతున్న విషయాలను గూర్చి అతను అవగాహన లేనివాడుగా ఉంటాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు గాఢ నిద్రాత్మ అంటున్నాడు. చూడండి, యెహోవా కుమ్మరిస్తున్న గాఢ నిద్రాత్మ అంటే దేవుడు గాఢ నిద్రాత్మను కుమ్మరించడం ఏంటి? దేవుడే గాఢ నిద్ర కలుగు చేశాడు ఆదాముకు అంటే ఒక మంచి పని చేయటం కోసం ఆయనలో నుంచి ప్రక్కటెముకను తీసి స్త్రీగా మలిచి ఒక అద్భుతమైన సృష్టికి ఆయన రూపాన్ని ఇచ్చాడు. మరి ఇక్కడ గాఢ నిద్రాత్మ అని చెబుతుంది మంచి కోసం అనుకుంటున్నారా? కాదండి, ఇది మంచి కొరకు కాదు. ఎవరి కొరకు ఆయన గాఢ నిద్రాత్మను కుమ్మరిస్తున్నాడు, ఎవరి మీద ఆయన గాఢ నిద్రాత్మను కుమ్మరిస్తున్నాడు అంటే తన మాటను చెవిని పెట్టని వారి మీద, తన మాటను అంగీకరించని వారి మీద అని అర్థం. ఎందుకు వారి మీద కుమ్మరించాలి అనుకుంటున్నాడు అంటే వాళ్ళకి నిజం తెలియకూడదనా? అవునన్నట్టుగానే అనిపిస్తుంది మనకి. వారికి నిజం చెప్పకూడదని దేవుడు అనుకున్నాడు అంటే అవును, ఖచ్చితంగా దేవుడు వారికి తెలియకూడదని భావిస్తున్నాడు. ఒకసారి ఆ మాట చదువుకొని ముందుకు వెళదాం. యెషయా గ్రంథం, ప్రవక్త అయిన యెషయా గారు రాస్తున్న మాట 29వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏం రాయిస్తున్నాడో చూడండి. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఎవరైతే ఉన్నారో ప్రవక్తలు, అంటే మీరు వాళ్ళ మాటలే కదా వింటారు. ప్రవక్తల మాటలే మీకు వేదవాక్కులు కదా, వారు చెప్పినవే మీకు ధర్మాలు కదా, వారినే నేను చెడగొట్టాను అంటున్నాడు. చూడండి, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దేవుని మాటలను మీకు తెలియజేసేవాళ్ళు, ప్రవక్తలు. మీకు దీర్ఘదర్శులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దేవుడు ముసుగు వేసాడట వాళ్ళకి. అంటే వాళ్ళకి ఏమీ తెలియనివ్వటం లేదు. ప్రజలకు ఏ సమాచారాన్ని అందించటానికి ఆయనకు ఇష్టం లేదు. ఎందుకు నిజాలను ఆయన వాళ్ళ దగ్గర దాస్తున్నాడు? గాఢ నిద్రాత్మ అనే పదం ఎందుకంటున్నాడంటే, అంటే గాఢ నిద్రను కలుగు చేసే ఆత్మ కూడా ఉంటుందా? భ్రష్టాత్మ, భ్రమపరుచు ఆత్మ, మోసపరుచు ఆత్మ, ఇవన్నీ దయ్యపుల ఆత్మలు. కనుక దయ్యముల ఆత్మలు కూడా మనుష్యులను ఆవహించాలి అంటే దేవుడు అనుమతి కావాలి. దానికి యోబే సాక్ష్యం. అపవాది యోబు దగ్గరకు రావడానికి దేవుడు అనుమతి తీసుకొని వచ్చింది. అది అంటే ఒక భక్తుడిని పరీక్షించి సన్మార్గంలో పెట్టాలన్నా, ఒక దుష్టుణ్ణి శిక్షించి వాడిని నరకానికి పంపాలన్నా దేవుడు తీసుకుంటున్న నిర్ణయం. అందునిమిత్తమై గాఢ నిద్రాత్మను వాళ్ళ మీద కుమ్మరిస్తున్నాను. ఎందుకు వాళ్ళ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరిస్తున్నాను అంటే ఏమంటున్నాడు? మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టాను నేను అంటున్నాడు. చూడండి, దేవుడికి చెడగొట్టవలసిన పనే ఉందండి. అంటే ఇదంతా ఒక నెగిటివ్గా మనకు కనబడుతుంది. ఎందుకు దేవుడు అలా వారి పట్ల ఉన్నాడు అంటే ఇది దేవుడు పక్షపాతన కాదు. దేవుడు అందరికీ మంచి చెప్పాలని అనుకుంటాడు. దేవుడు అందరికీ మంచిని నేర్పించాలని అనుకుంటాడు. కానీ ఆ మంచిని వినాలని, నేర్చుకోవాలన్న మనస్సు లేని వారి పట్ల, కొందరి పట్ల ఆయన విసుగు చెందుతాడు, విసిగిపోతాడు. విసిగిపోయి ఆయన ఏమంటాడంటే,
ఇక వీరికి నేను చెప్పదలుచుకోవటం లేదు, ఇక వీరికి వినిపించాలి అనుకోవటం లేదు. ఎందుకలా? అలా దేవుడు చెప్పకుండా ఆపడం మంచిదే అంటారా? మనకది పక్షపాతం అనిపించవచ్చు, మనకది న్యాయం కాకపోవచ్చు, న్యాయంగా కనబడకపోనవచ్చు. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు ప్రతి మనిషి భవిష్యత్తు ఎరిగినవాడు. అంటే వీడు భవిష్యత్తులో మాట వినేవాడుగా ఉంటాడా, విననివాడుగా ఉంటాడా? దేవుడు ప్రతి మనిషిని పరిశీలిస్తాడు. అలా పరిశోధిస్తున్నప్పుడు దేవుడు వీడి భవిష్యత్తు ఏంటి, వీడు మంచిగా ఉన్నాడా లేదా వీడు నిత్య జీవానికి కాకుండా నిత్య నరకానికి వీడు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడా అన్నది దేవునికి ముందే తెలిసిపోద్ది కనుక ఏం చేయాలనుకుంటాడు? ఏమండి, ఇక వారికి వినిపించాలి అని అనుకోడు. దీనికి ఒక మంచి ఉదాహరణ మీకు చెప్తాను. ఒక ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది అనుకోండి రోగికి. వైద్యులు ఎంతవరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తారంటే ఆ వ్యక్తిని కాపాడగలరు లేదా కాపాడగలిగే అవకాశం ఉన్నంత వరకు. అంటే వాళ్ళు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు కాపాడగలిగే అవకాశం ఉన్నప్పుడు వారి చేయి దాటిపోతుంది ఒక్కొక్క క్షణంలో. కొన్ని సందర్భాల్లో ఇక వారి వ్యాధి నయం కాదు అనే నిర్ణయానికి వైద్య బృందం వచ్చినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏమంటే ఇంక పేషెంట్ బ్రతకడు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటారు. అదేంటంటే వైద్యుడిగా అతడు ప్రయత్నం చేయాలి కదా అని మనం అనుకుంటాం. కానీ ప్రయత్నం చేసినా ఇతర బ్రతకుడు అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అతడు అంతర్భాగాలన్నీ కూడా, అంటే ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయి, ఏమంటే ముఖ్యమైన భాగాలు లివర్ డ్యామేజ్ అయిపోయింది, హార్ట్ డ్యామేజ్ అయిపోయింది, లంగ్స్ డ్యామేజ్ అయిపోయి, ఇలా ముఖ్యమైనవన్నీ కూడా అవయవాలు ఒక్కొక్కటిగా నశించిపోతున్నాయి అన్నప్పుడు వాళ్ళు చెప్పేస్తారు, ఏమండి ఇతను ఇంకొక వారం రోజుల కంటే ఎక్కువ బ్రతకడండి అని, తీసుకెళ్ళిపోండి. లేదా ఒక సంవత్సరంలో 2 సంవత్సరాలు చచ్చిపోతాడన్న వాళ్ళ విషయంలో కూడా అలాగే చెప్తారు, ఏమండి ఇక ఇతనికి మందులు పని చేయవు, లేదా ఇక వీళ్ళు బ్రతకరు, మీరు తీసుకెళ్ళిపోండి, వాళ్ళు ఏం కోరుకుంటే అది పెట్టేయండి అని. అంటే వైద్యులు ఈ నిర్ణయానికి రావడానికి గల కారణం వైద్యులు తప్ప రోగిదా? ఏమండి, అది రోగిలో ఉన్న లోపం, మర్చిపోకండి. ఇది నిజం అనుకుంటే దేవుడు కూడా మానవాళిలో తన పిల్లలలో కొందరిని చూచి ఇక వీళ్ళకి చెప్పడం అనవసరం, ఇక వీళ్ళకి బోధ చేయటం అనవసరం, ఇక వీళ్ళకి నేర్పించటం అనవసరం అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? బైబిల్లో ఒక మాట చదువుకుందాం. పౌలు గారు రోమీలకు రాస్తున్న పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన ఎదుట తన పిల్లలు ఎలా వ్యతిరేకంగా దుర్మార్గంగా మారిపోయారనేది అధ్యాయం చివరిలో మాట్లాడుతూ ఒక మాట ఆయన అంటాడు, చేయరాని కార్యములు చేయుటకు అంటాడు. చూడండి 28వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తీసుకున్న డెసిషన్ చూడండి, ఒక నిర్ణయం. ఏంటి ఆ నిర్ణయం? మరియు వారు తమ మనస్సులలో దేవునికి తండ్రికి చోటి అనొల్లకపోయిరు గనుక. కారణం, రీజన్ ఏంటి? దేవునికి స్థానం తమ మనస్సులలో ఇంకివ్వలేదట. వాళ్ళు ఎవ్వరు అని ఒక డెసిషన్కి వచ్చాడు దేవుడు. చదవండి ఆ మాట. వారు తమ మనస్సులో దేవునికి చోటు అనొల్లకపోయిరి గనుక, అది రీజన్. అందుబట్టే చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించినట్టున్నాడు. చూడండి, భ్రష్టుడెవరు? అపవాది. భ్రష్టత్వానికి అప్పజెప్పేశాడు అంటే ఇక వీడు మారడు. ఎందుకంటే పైనుంచి వాళ్ళ క్యారెక్టర్ ఆలోచిస్తే చాలా అతిగా మారిపోయారండి వాళ్ళంతా కూడా. ఆ జాబితా అంతా చూస్తే చాలా దారుణాతి దారుణంగా కనబడతారు. ఇక వీళ్ళు మారరు అనే నిర్ణయానికి దేవుడు వచ్చినప్పుడు అపవాదిని పిలిచి, ఇదిగో వీళ్ళందరినీ నీకు అప్పగిస్తున్నాను, తీసుకుపో వీళ్ళందరినీ, నాకు అక్కర్లేదు వీళ్ళు. మరి మీ పిల్లలే కదా నాయన, నువ్వు కన్నావు కదా. చాలామంది అనుకుంటారు దేవుడు నరకానికి వెళ్ళిపోతున్న వారి విషయంలో ఎందుకు క్షమ చూపించడు అని. ఎందుకు చూపించాలి క్షమ? వాళ్ళలో మార్పు లేనప్పుడు, వాళ్ళలో భవిష్యత్తులో మార్పు రానప్పుడు, ఇక ఏ మాట వాళ్ళని మార్చనప్పుడు
అంటే ఏ మందు పనిచేయదు వాళ్ళకి. ఏ మందు పనిచేయలేనప్పుడు కదా డాక్టర్ ఏమంటాడు, తీసుకెళ్ళిపోండి అని. అలాగే దేవుని మాటే కదా వాక్యం, మందు. ఆ మాటే కదా ఆత్మలను రక్షించగలిగేది. మరి ఆ మాటే నువ్వు అంగీకరించలేనప్పుడు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యాన్ని మీరు అంగీకరించడానికి తృణీకరించినప్పుడు ఆయన ఏమనాలి? ఇంకా కాదు పోతాను పోతాను అన్నా సరే, లేదు నువ్వు పోకు పోకు అని దేవుడు బ్రతిమాలాలా తన వాళ్ళని? అలా అనుకుంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇస్కరియోతు ఉన్నాడు, అపోస్తలత్వాన్ని ఇచ్చాడు, శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు, 3 సంవత్సరాలు తనతో పాటు తిప్పుకున్నాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు, ఎన్నో సూచకక్రియలు మహత్కార్యాలు చూశాడు, యేసు ప్రేమను చూశాడు, ఆయన దైవత్వాన్ని చూశాడు, ఆయన శక్తిని చూశాడు. ఇన్ని చూసి కూడా వాడు చివరి క్షణంలో కేవలం 30 వెండి నాణాలు కకృత్తుపడి డబ్బు మీద ఉన్న వ్యామోహంతో తన వాక్యోపదేశకుడు, తన యొక్క బోధకుడైన ఆయన వానిని, తండ్రికి కుమారుడైన ఒక రక్షకుడిని అప్పగించాలనే నిర్ణయానికి వాడు వచ్చేశాడు. అవునా? ఎస్. యేసు ప్రభు వారు వెళ్లే ముందు విందు ఏర్పాటు చేశారు. దానికి ముందు ఆయన నీళ్లు తీసుకున్నాడు, పాదాలన్నీ కడుగుతున్నాడు. మీలో ఒకళ్ళని అప్పగించేవాడు అని చెప్పాడు. ఏమండి చెప్పేశాడు ఆయన. చెప్పినప్పుడు శిష్యులందరూ అడుగుతున్నారు, నేనా ప్రభువా, నేనా నేనా? కాదు కాదు. అడిగిన వాళ్ళతో కూడా కాదు కాదు కాదని చెప్తున్నాడు. వీడు కూడా అడిగాడు, ఏమండి బోధకుడా. మత్తయి సువార్త చూడండి 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. ఆయన అప్పగించిన యోధ బోధకుడా నేనా నిన్ను అప్పగించేవాడిని అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? ఆయన ఎస్ నువ్వు అన్నట్టు నువ్వే అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎందుకురా నా శిష్యుడిగా ఇంతకాలం ఉన్నావు కదా, ఎందుకు ఈ తప్పుడు పనులు చేస్తావు, ఎప్పటికైనా మానుకో, మారు అని చెప్పాడా? బోధ చేశాడా? లోకానికే రక్షకుడైన యేసుప్రభు వారు తన సొంత శిష్యుడిని ఎందుకు రక్షించుకోలేకపోయాడు? అంటే అది యేసు యొక్క లోపమా, శిష్యుడి యొక్క ఏమండి భ్రష్టత్వమా? యేసు యొక్క లోపం కాదది, శిష్యుని యొక్క భ్రష్టత్వం. మర్చిపోకండి. ఇది ఎంత నిజమో దేవుడు కూడా తన పిల్లల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఇక యేసుప్రభు వారు చివరిగా వాడిని చూసి ఏమన్నారు తెలుసా? అరే ఎందుకు ఇంకా ఎక్కడ నువ్వే ఉన్నావు, ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు చేయగలిగింది ఏదో త్వరగా చేయి, పో ఇక్కడి నుంచి అన్నాడు. ఆ మాట చూడండి. నువ్వు చేయున్నది త్వరగా చేయి, లేట్ చేయొద్దు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నువ్వు ఎలాగ ఇంకెవరు చెప్పినా నువ్వు వినవు, మారవు, కనుక నువ్వు చేసేది ఏదో త్వరగా చేసేయి. ఎందుకంటే నీ భవిష్యత్తు కనబడుతుంది నాకు. ఏంటా భవిష్యత్తు? నువ్వు తప్పిపోతున్నావు, నువ్వు ఉరు పెట్టుకోబోతున్నావు, నువ్వు నడిమికి బద్దలైపోబోతున్నావు, నీ పేగులన్నీ బయటకు వచ్చేయబోతున్నాయి, నువ్వు సంపాదించింది కూడా నీ చేతిలో ఉండదు, నువ్వు కోల్పోతావన్నీ. కనుక నువ్వు పోతున్నావు కనుక నిన్ను కాపాడాలని నేను కనుక్కోవటం లేదు. అందుకే ఏమన్నాడు ఆ మాట? చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వెరీ గుడ్. యోహాను సువార్త 13వ అధ్యాయం 27లో ఏమంటున్నాడు చూడండి. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే యేసుప్రభు అన్నాడు, నేను ఎవరికైతే మొక్కిస్తానో వాడే దొంగని. ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించినందున యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయి, పో ఇక్కడి నుంచి అన్నాడు. పొమ్మన్నాడు. అంటే ఇక మార్చాలి అనే అభిప్రాయం ఆయనకు ఉందా, పోయిందా? పోయిందండి. ఇంకా వాడిని మార్చడం ఎందుకు? మార్చాల్సిన అవసరం ఉందా? ఏమండి చావడానికి సిద్ధమైన వాడిని మార్చడం ఎంత, లేదా బ్రతికించాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో, నరకానికి పోవాలి అనుకున్న వాడిని తిరిగి కాపాడాలి అనుకోవటం కూడా అంత మూర్ఖత్వం. బాగా వినండి. అంటే దేవుడి దగ్గర పోయేవాళ్ళ జాబితా ఏదో ఆయన దగ్గర ఉన్నది. భవిష్యత్తు తెలుసు కదా. ఎందుకంటే ఇస్కరియోతు పోతాడని ఎప్పుడో ప్రవక్తల గ్రంథంలో రాయించాడు. వాడు ఉద్యోగం వేరొకటి తీసుకునిగాక, వాడు ఇల్లు పాడైపోనుగాక, వాని పిల్లలు తండ్రి లేనివారుగా మారిపోదురుగాక, ఇవన్నీ ముందే రాయించాడంటే ప్రతి మనిషి భవిష్యత్తు దేవుడికి తెలుసు, వీడు పోతాడు అని. కనుక మనుష్యులలో పుట్టుకొస్తున్న ప్రతి తరంలో కోట్ల మందిలో ఎంతమంది ఉంటున్నారు,
నిత్య జీవానికి వెళుతున్నారు, ఎంతమంది పోతున్నారు, ఈ విషయాలన్నీ దేవుడికి స్పష్టంగా తెలుసు. కనుక కాపాడాలనుకున్న వాళ్ళకే చెబుతాడు ఆయన. పనికిరాని వాళ్ళు, మారని వాళ్ళకి ఇక మందు ఇచ్చే ఉపయోగం చెప్పండి? అర్థమవుతుందా మీ కాన్సెప్ట్? ఇక్కడ ఏమనుకుంటామంటే మనం అపార్థం చేసుకొని దేవుడు గాఢ నిద్రాత్మను కలుగు చేయటం ఏంటి, ప్రవక్తలకి అబద్ధాలు వాళ్ళు మూసివేయటం ఏంటి? ఇందర మనం చదువుకున్న మాట యెషయా 29:10లో ఎందుకు ఆయన గాఢ నిద్రాత్మను కలుగు చేయాలి? యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. చెడగొట్టేశాడు ఆయన. దేవుడు చెడగొట్టడం ఏంటండి? నువ్వు చెడిపోయావని తెలిసినప్పుడు నీకు చెప్పేవాళ్ళని చెడగొట్టేస్తాడు. ఇంకా నువ్వు మారవు. కనుక చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులను ముసుగు వేసి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, దేవుడు మనస్సు చూసారా ఎలా కఠినపరచబడిందో, మారిపోయిందో. ఎందుకు మారిపోయిందండి? యెహెజ్కేలు గ్రంథం చూడండి మాట ఎలా ఉందో. యెహెజ్కేలు గ్రంథం 14:9. యెహెజ్కేలు గ్రంథం 14:9. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలులో నుండి వారిని నిర్మూలము చేసేదను అంటున్నాడు. చూడండి, ఒక ప్రవక్త మాట విన్న ప్రజలనైనా చెడగొట్టాలి అని దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు? భవిష్యత్తు ఎరిగినవాడు కనుక. మర్చిపోకండి, ఇంటెన్షనల్గా దేవుడు ఎవరిని చెడగొట్టాలి, పాడు చేయాలని అనుకోడు. కానీ నీ భవిష్యత్తును నువ్వు బాగుపడవు అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇక నేను బాగు చెయ్యాలి అన్న మనస్సు ఇంకా ఆయనకు ఉండదు. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్న విషయం ఆయనకు తెలిసిపోయినప్పుడు ఇక నీకు వాక్యం ఎందుకు వినిపించాలి అనుకుంటాడు చెప్పండి? కొన్ని సందర్భాల్లో మనం చాలామందికి చెప్పేయడానికి ప్రయాసపడిపోతుంటాం, చెప్పేయాలని. కానీ దేవుడు కొంతమందికి చెప్పనివ్వడు, ఆటంకపరుస్తాడు. అది వాతావరణం వల్ల కావచ్చు, పరిస్థితుల ప్రభావం కావచ్చు, నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపొచ్చు. ఏ కారణం చేతైనా అక్కడ వాళ్ళకి చెప్పడం ఆయనకి ఇష్టం లేదు. ఇదేంటి ప్రభువా, సర్వలోకానికి వెళ్ళి చెప్పమనే నువ్వు చెప్పావు కదా? అవును, చెప్పమన్నాను. ఎవరికి? వినేవాళ్ళకి చెప్పమన్నాను. అందులో వినని వారెవరో వినేవాళ్ళు ఎవరో నాకు తెలుసు, ఆ సంఖ్య మీకు తెలీదు. కనుక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటంటే, నువ్వు అంత దూరం వెళ్ళి ప్రయాసపడి చెప్పడం ఎందుకు? కమాన్, స్టాప్ ఇట్, ఆగిపో, వెళ్ళొద్దు, ఆగిపోమంటాడు. పౌలుని అలాగే అభ్యంతరపరిచాడు, ఆటంకపరిచాడు. నేను మీ వద్దకు రావడానికి అనేక పర్యాయములు ప్రయత్నం చేశాను, కానీ ఇదివరకు ఆటంకపరచబడి తిని అన్నాడు కొన్ని సందర్భాల్లో. ఎందుకు ఆటంకం? ఆయనకి ఎందుకు దేవుడు ఆటంకపరిచాడు? వాక్యము చెప్పకూడదని. చూసారా ఆ మాట? అపోస్తుల కార్యములు 16 చూడండి, 6 అపోస్తుల కార్యములు 16. అంటే దేవుని యొక్క మనస్సులో విభిన్నమైన విషయాలను మనం ఈరోజు పరిశీలిస్తున్నాం. అంటే బైబిల్లో ఈ మాట రాయబడిందంటే దేవుడు వాళ్ళకి వినకుండా ఎందుకు అభ్యంతరపరుస్తున్నాడు అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి. అవి మనకు అర్థం కావచ్చు, కొన్ని మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడికి అంతా స్పష్టంగా తెలుసు. కనుక మనం దాన్ని చాలా సానుకూలంగా తీసుకోవాలి. ఒక అభ్యంతరం కలిగినప్పుడు, ఒక ఆటంకం కలిగినప్పుడు తెలియక బలహీనులైన వాళ్ళు ఏమవుతారంటే, ఏంటండి ఇంత మంచి మీటింగ్ జరుగుతుంటే ఇంత పెద్ద వాన ఎందుకండి వచ్చేయాలి ఇప్పుడు? ఆ వానలో వచ్చే కొంతమందికి దేవుడు వినిపించకూడదు అనుకున్నాడు ఆ రోజు, అందుకే వాన కురిపించాడేమో. లేదా సభ జరగకుండా ఆపాడేమో, లేదా నిన్ను వెళ్ళనివ్వకుండా నిన్ను ఆపాడేమో. చాలా రకాలుగా ఆయన అభ్యంతరపరచచ్చు. ఇక్కడ పౌలు గారి విషయంలో ఏమన్నాడు చూడండి, అపోస్తుల కార్యాలు 16:6. ఆసియాలో ఏం చెప్పకూడదటండి? పౌలు ఉన్నదే వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్పకూడదని నిర్ణయం తీసుకోవడం ఏంటి దేవుడు? ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఎవరు ఆటంకపరిచారండి? పరిశుద్ధాత్ముడే. సత్యవాక్యానికి సంపూర్ణంగా ప్రజలకు ప్రకటించిన ఆయనే ఏమండి వారిని ఆటంకపరిచినందున వారు పృగియ గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళారు. ఇంకో దగ్గరికి వెళ్ళారు, ముసియా దగ్గరకు వచ్చి బితుని వెళ్ళటకు ప్రయత్నం చేసిరి. మొత్తానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు అభ్యంతర పడుతున్నారు. అంటే వాళ్ళని అభ్యంతరపరుస్తుంది దేవుడే. పరిశుద్ధాత్మతో చెప్పాడు, నాయన వాళ్ళు వెళ్ళవద్దు, ఆటంకపరిచేయి. ఆ రోజు వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేవాడు, సంఘానికి చెప్పేవాడు భాషల ద్వారా,
ఏమంటే చెప్పేవాడు, మాట్లాడేవాడు. దానికి ముందటి కాలంలో ఇశ్రాయేలీయులు అయిన వాళ్ళకి దీర్ఘదర్శులు మాట్లాడేవాళ్ళు, అదే ప్రవక్తలు. ఏమండి వెళ్ళమంటారా వెళ్ళొద్దంటారా? ఏమండి వెళ్ళమంటారా వెళ్ళొద్దంటారా? దేనికైనా ప్రవక్తను అడిగేవారు. ప్రవక్త ఏం చెప్పాడంటే ఇక్కడ హెజ్కేలు గ్రంథం 14:9లో, మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన యెడల యెహోవాను నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనైనా నేనే వానికి విరోధినై నా జనులు ఇశ్రాయేలులో నుండి వారిని నిర్మూలన చేసేదను. అంటే దేవుడు ఇవన్నీ చేయడానికి కారణం ఏమనుకుంటున్నారు చెప్పండి? ఏమండి దేవుడు కొన్ని విషయాలను ప్రజలకు చెప్పటం ఆయనకి ఇష్టం లేదు కనుక అన్నీ అందరికీ చెప్పేయాలన్న తొందరపాటు మనకి మంచిది కాదు. మీరు గమనించారు లేదో, నేను చాలా విషయాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఇది నేను ఎవరికో కౌంటర్గా మాట్లాడలేదు, కానీ మన పిల్లలైన వారికి విషయం తెలియాలని నేను మాట్లాడుతున్నాను అనే పదప్రయోగం చాలాసార్లు చేశాను. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మన పిల్లలకేనని చెప్పాలి అనుకున్నారు? మీరు వినేవాళ్ళు, వినని వాళ్ళకి ఎందుకు చెప్పాలి? వాళ్ళలాగా వినరు, మూర్ఖులు. వాళ్ళలాగా నాశనానికి సిద్ధపరచబడిన వాళ్ళు. గాఢ నిద్రాత్మ దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు. అరే నాన్న, వాళ్ళు మారర్రా, వాళ్ళు మార్పు చెందని వాళ్ళు, వాళ్ళ హృదయాలు కఠినములైపోయాయి, వాళ్ళు ఎలాగ నరకానికి పోతారు. ఇక నువ్వు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. విన్న వాళ్ళకి చెప్పు, వినేవాళ్ళకి చెప్పు. అది ఎవరికి? నీ పిల్లలకి, సత్యాన్ని అంగీకరించే వాళ్ళకి. ఏమండి రోమపత్రిక 11వ అధ్యాయం, రోమపత్రిక 11వ అధ్యాయం 7-8 వచనాలు. రోమపత్రిక 11వ అధ్యాయం 7-8 వచనాల్లో ఏమని రాయిస్తున్నారు చూడండి. అలాగనే ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరుకును, తక్కిన వారు కఠిన చిత్తులైరి. యేసుప్రభువును నమ్మటంలో యోధులైన వాళ్ళు, ఇశ్రాయేలీయులైన వాళ్ళు చాలామంది కఠిన చిత్తులైపోయారట. కఠినలు అంటే మేము నమ్మవండి ఆయన రక్షకుడుగా, మేము అంగీకరించవండి. అంటే సత్యాన్ని ఎంత చెప్పినా యేసుప్రభు మీదకి రాళ్ళెత్తారు, అపోస్తుల మీదకి రాళ్ళెత్తారు. వాళ్ళకి వినే మనస్సు వాళ్ళకి లేదు. ఏమండి మీకు అర్థమవుతుందా? ఇది మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగం అండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీరు భవిష్యత్తులో బాధపడిపోతుంటారు. ఏమని బాధపడుతుంటారు? ఏంటండి మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం, ఎందుకు ఈ అభ్యంతరాలన్నీ కలుగుతున్నాయి, ఏంటి ఎంత చెప్పినా వీళ్ళు వినటం లేదేంటండి అని. మన పిల్లల్లో కూడా చాలామంది, ఏంటంటే మీరు ఎంత వివరిస్తున్నా వీళ్ళకి ఎందుకు అర్థం కాలేదంటే, నేనేమన్నా తెలుసా, వాళ్ళ మనస్సును దేవుడు మూసేశాడు. వాళ్ళ మనస్సాక్షి వాత వేయబడిపోయింది. ఇంకా వాత వేయబడిన మనస్సాక్షి. ఏమండి క్రూరంగా మనుష్యులను, చిన్నపిల్లలు పెద్దవాళ్ళను చూడకుండా చంపుతున్నాడంటే వాడు ఎవడాడు? కిరాతకుడు. ఒరే నీకు మనస్సాక్షి లేదా? ఒరే చిన్నపిల్లలనే కనీసం ఇంగితం కూడా నీకు లేదంటే వాడు క్రూరుడు. వాడికి మంచి ఏంటి, అయ్యో చిన్నపిల్లలు కదా వీళ్ళేం చేశారు అని అనుకోవాలి. కానీ వాడు చిన్న పెద్ద అనే తేడా కూడా చూడకుండా వాడు చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నాడంటే వాడు ఎవడు? వాడికి మనస్సాక్షి అనేదే లేదు. మంచి చెడుల విచక్షణ కోల్పోయాడు వాడు. కనుక వాడికి ఇంకేం చెప్తారు? వదిలేయండి, వాడు మారడు. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు చూడండి, వారు కఠిన చిత్తులైరి. 8వ వచనం, ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఇచ్చేశారట ఆయనే. అంటే చెవులు కూడా ఆయన మూసేస్తున్నాడా? ఏమండి ఎలా ఉందండి మాట? ఇదేంటంటే దేవుడు వాళ్ళు విననివ్వాలి కదండి, వింటే మారుతాడేమో నువ్వు అనుకుంటావు, వింటే మారుతాడేమోనని. కానీ వాడు మారడు. వారు సత్యాన్ని అంగీకరించరు. వాళ్ళకి నిత్య జీవానికి వెళ్ళరయ్యా. ఎందుకు నువ్వు తాపత్రయపడుతున్నావు? ఏమంటే డాక్టర్కి అర్థమైపోద్ది, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్కి అర్థమైంది, ఇక పేషెంట్ కండిషన్ సీరియస్, క్రిటికల్, ఇక బ్రతకడండి, ఏం చేసినా ప్రపంచంలో ఏ మందు బ్రతికించలేదని అర్థమైపోయినప్పుడు ఏమంటాడు? తీసుకెళ్ళిపోండి అంటే ఆ పేషెంట్ కలిగిన వాళ్ళు, కుటుంబ సభ్యులు ఏమంటారు? ప్లీజ్ డాక్టర్ గారు ఏదో ఒకటి చేయండి, డాక్టర్ గారు ఏదో ఒకటి చేసి బతికించండి. ఏం చేయమంటావు అమ్మా, నా చేయి దాటిపోయింది. అలా కాదండి, హాస్పిటల్లో ఉంచండి ప్లీజ్, హాస్పిటల్లో ఉంటే బతికించే అవకాశాలు ఉంటాయి కదా. అయ్యో హాస్పిటల్ కాదు కదా, ఎక్కడున్నా ఇతడు బ్రతకడు, ఈమె బ్రతకదు. అది ఎవరికి అర్థమవుతుంది విషయం? వైద్య శాస్త్రం చదివిన వైద్యుడికి అర్థమవుతుంది. దేవుడికి కూడా మనుషుల యొక్క మనస్సులు అర్థమైపోతాయి ఆయనకి. ఇంకా వీళ్ళు మారరు. వీడు ఆల్రెడీ నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి వీడు కన్ఫర్మ్ అయిపోయాడు వీడు. కనుక వాడికి చెప్పాలి అని మీరు అనుకోకండి. నేను అసలు అనుకోవట్లేదు, అందుకే వాడు చెవులు మూసేస్తున్నాడు. ఏమంటే చూడండి ఆ మాట ఎలా ఉంది చూడండి.
8వ వచనంలో ఇందు విషయమై దేవుడే వారికి నిద్రమత్తు గల మనస్సు, నిద్రమత్తట అంటే గాఢ నిద్రాత్మ, అంటే నిద్రపోతున్నోడికి పాఠం చెప్తే ఏమైనా ఎక్కుతుందండి? ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను మీకు, మీరు ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, తర్వాత ఒక గంట పోయిన తర్వాత ఏం చెప్పారంటే మీరు వినలేదుగా, ఏమర్థమవుతుంది మీకు? నిద్రమత్తులో ఉన్నారు మీరు. మత్తుగా ఉన్నవాడికి ఏం అర్థం కాదు. ఈరోజు ప్రపంచంలో దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రమత్తుగల మనస్సులోనికి పోయేవాళ్ళు. అపవాది వాళ్ళని తన సంఖ్యగా చేసేసుకుని దేవుడు భ్రష్టాత్మకు ఎప్పుడు అప్పచెప్పేసాడు, అరే తీసేసుకోరా వీళ్ళందరినీ, ప్రభు వీళ్ళంతా నాకు ఇచ్చేసావా? ఇచ్చేసాను, తీసుకో. అలా వాడు తన వాళ్ళుగా చేసుకున్నాడు. ఎందుకంటే వాడు పోతాడు, పోతూ పోతూ వాళ్ళను కూడా తీసుకుపోతాడు నరకానికి. అందుకు దేవుడు ఏమన్నాడు? ఇందు విషయమై దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను. ఏమిటి వాక్యం కనబడుతుంది కదా, నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అంటే, ఇద్దరు ఏకకాలంలో ఉన్నాము అంటే ఆ మాట అడిగి అర్థం అవ్వదు. అర్థం అవ్వదు. ఏమంటాడు? ఇద్దరిగా కనిపించే ఒక్క దేవుడే అంటాడు. ఒక్క దేవుడే కాదురా, దేవుడు తన కొడుకును కూడా దేవుడు అన్నాడు, మరొక కుమారుడైన పరిశుద్ధాత్మను కూడా దేవుడు అన్నాడు. ఆయన కొడుకురా, ఎందుకంటే అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాడు కదరా, రోమాపత్రికలో ఉందంటే ఆయన సమాన దేవుడు తప్ప ఆయన కుమారుడు కాదంటాడు. ఇక వాడికి ఏమర్థమవుతుంది చెప్పండి పిల్లలారా. కనుక ఈ మూర్ఖులకు, ఈ విరోధులకు ఇక మీరు చెప్పడం అనవసరం. నేను మీకు చెప్పాను, మీకు నేర్పించాను. ఎందుకంటే మీలో ఒకవేళ సత్యాన్ని నమ్మి తరువాత వాళ్ళు చెప్పే అబద్ధాలను విని మోసపోయి వాళ్ళలా భ్రష్టాత్మలోనికి మీరు వెళ్ళిపోకుండా ఉండడానికి, మిమ్మల్ని కన్ఫర్మ్ చేయడానికి, స్థిరపరచడానికే ఇంత కష్టపడి ఇన్ని వారాలు దేవుని మాటలు చెప్పాను. ఎందుకంటే ఒకళ్ళు మీలో కూడా చేదైనా వేరేదైనా మొలిచి వాళ్ళు చెప్పిన మాటలు ఇది కూడా నిజంగా ఉందేమో అనే ఒక భ్రమ. ఎందుకంటే భ్రమపరుచు ఆత్మవాడు, భ్రష్టత్వం కలిగించే ఆత్మవాడు. మీలో ఎక్కడైనా అపనమ్మకం కలుగుతుందేమో అనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది. వాళ్ళకి కౌంటర్ ఏంటి? వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్. వాళ్ళకు బోధించిన బోధకులనే మూసేశాడు దేవుడు, నరకానికి పోయారు వాళ్ళు ముగ్గురుగా అంగీకరించకుండా ఒక్కడే ముగ్గురుగా వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు, ఇది ఒక గొప్ప దైవ మర్మం అని చెప్పే ఈ మూర్ఖులందరూ కూడా ఆల్రెడీ నరకానికి డిసైడ్ అయిపోయిన వాళ్ళు, మారని వారు, వాక్యము కళ్ళ ముందు ఉన్న దాన్ని నమ్మని వారు, వారి కన్నులు మూయబడ్డాయి. దేవుడు అదే నేనేరా మూసాను. ఏంటి ప్రభా, ఎంత క్లియర్గా రెఫరెన్స్ ఉన్న వాళ్ళకి చెబితే మళ్ళా త్రియేక దేవుడు అన్నారు ఏంటి ప్రభా? ఏమండి, త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో ఉందా? లేదు. మరి ఎక్కడి నుంచి వాడుతున్నావు ఈ దరిద్ర పదాన్ని? బైబిల్లో ఉన్న మాటలు కనిపించలేని వీళ్ళకి బైబిల్లో లేని పదాలు కనబడుతున్నాయంటే వీడు గుడ్డోడు కాకపోతే ఎవడీడు? ఏమండి, అంటే నిజాముగా వాళ్ళు గుడ్డి వాళ్ళకి బైబిల్ అర్థం కాదు వాళ్ళకి. అప్పుడు నువ్వేమనుకోవాలి? అరే వీడి కళ్ళు పోయిరా, ఇక వీడికి ఎంత చూపించినా గుడ్డివాడికి ఇదిగో ఇక్కడ ఉందంటే ఆడికి ఏం కనబడుతుంది చెప్పండి? ఏమండి, గుడ్డివాడికి ఇదిగోరా ఇది చూడరా అంటే ఆడికి ఏం కనబడుతుంది చెప్పండి? చెవిటోడు వాడి ముందు ఎంత మీరు చెప్పండి, వాడికి ఏం అర్థమవుతుందా? శంఖం ఊదినా చెవిటోడికి అర్థం కాదట, వినబడదట. పెద్దలు అంటారు చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు ఉదకరా అని. అంటే ఇక వాళ్ళు మారరు. దేవుడి యొక్క నిర్ణయానికి వచ్చేశాడు, ముందే నిర్ణయించేశాడు దేవుడు. ఒరే వీళ్ళు నాశనానికి పోయేవాళ్ళు, ఇక వీళ్ళకి చెప్పొద్దు. అందుకే ఏమన్నాడు? ఇందు విషయమైనేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. చెప్పేశాడు. అంటే పరలోక రాజ్య సంగతులైన విషయాలను గూర్చి వీళ్ళకి ఇక అర్థం కాదు. ఇంకా లీవ్ దెమ్. ఒక మాట యేసుప్రభు వారు అంటున్న మాట చదువుదామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. శిష్యులు వచ్చారు ఆయన దగ్గరికి. ఈ ఉపమాన రీతిగా ఎందుకు ప్రభువా మీరు చెబుతున్నారు, క్లారిటీగా మాకు చెప్పొచ్చు కదా అని అన్నప్పుడు ఆయన వారితో ఏమంటున్నాడు చూడండి. శిష్యులతో, తన దగ్గరకు వచ్చి అడిగిన శిష్యులతో అంటున్నాడు. ఈయనేమో బయటికి వెళ్ళి ఉపమాన రీతిగా చెప్పాడు. ఉపమానాలు వింటున్న ఎంతమంది? ఏమండి, ఉపమానాలు వింటున్న 1000 మంది.
వారి దగ్గరేమో ఉపమాన రీతిగా చెబుతున్నాడు. శిష్యులు వచ్చి మాకు అర్థం కాలేదు ప్రభు ఏంటిది అని అడిగితే వాళ్ళకి చెప్పి పరలోక రాజ్య మర్మములను ఎరుగుట తెలుసుకోవటం అనేది మీకు అనుగ్రహింపబడిన దేవుడు మీకు ఇచ్చాడు అనుగ్రహం, వారికి అనుగ్రహింపబడలేదు. ఇదేంటంటే దేవుడు పక్షపాతిగా కనబడుతున్నాడు కదా. మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం ఏంటి, వాళ్ళకి అర్థం కానట్టు చేయడం ఏంటి అంటే మరి ప్రభువా వీళ్ళందరూ విన్నారు కదా ప్రభువా, ఇంతమంది విన్నారు కదా, వేల మంది విన్నారు కదా ప్రభువా, వాళ్ళకి అర్థం కాలేదా ప్రభువా? అరే వింటారు వాళ్ళు. ఈ జనులు చూచుట మట్టుకు చూతురు, వినుట మట్టుకు విందురు. 15వ వచనం చూడండి. ఈ ప్రజలు ఈ రోజున్న ప్రజలు కూడా అదే ప్రజలు, సేమ్ ప్రజలు. ఈ ప్రజలు కళ్ళారా వాక్యాన్ని చూచి, చెవులారా మంచి మాటలు విని, హృదయముతో అర్థవంతంగా అర్థం చేసుకునే వాటిని గ్రహించి మనస్సును త్రిప్పుకునేటంతటి పరిస్థితులు నా వల్ల స్వస్థత వీళ్ళకి వచ్చేటట్లుగా వాళ్ళ హృదయం కొవ్వు పట్టింది. కొవ్వు ఏంటి? హృదయం కొవ్వు పట్టడం ఏంటి? మన గుండె చుట్టూ కొవ్వు పడితే చాలా ప్రమాదం తెలుసండి. అదే కొలెస్ట్రాల్. ఫ్యాట్ పేరుకుపోవడం అంటారు దాన్ని, బాడీ ఫ్యాట్ అంటారు దాన్ని. శరీరంలో కొవ్వు పేరుకుపోయింది అనుకోండి, ఇంపార్టెంట్ ఆర్గన్స్, ముఖ్యమైన అవయవాలకు చుట్టూ కొవ్వు పేరుకుపోయింది అనుకోండి, పోన్లేండి కొవ్వు ఉండడం మంచి మెత్తగా ఉంటుందండి, బాగుంటుంది ఉండనివ్వండి అని అనకూడదు. కొవ్వు ప్రమాదం. కొవ్వు పేరుకుపోయింది కనుక వాళ్ళ హృదయం ఏమన్నాడండి? కొవ్వు పోయిందిరా. వారి చెవులు వినుటకు మందమైనవి, వారి తమ కన్నులను ఏం చేస్తున్నారు? మూసేసుకున్నారు వాళ్ళు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూడడం మట్టుకు వాక్యాన్ని చూస్తారు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. ఏమండి చూసారు? దేవుడి అంటే తన ప్రజలైన వాళ్ళకి, వినని వాళ్ళ విషయంలో, వినేవాళ్ళ విషయంలో ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నాడు. యెహోవాయే కుమ్మరిస్తున్న గాఢ నిద్రాత్మ ఎవరిపైన తన మాట వినకుండా నిత్యాగ్నికి పోవడానికి సిద్ధపడిన వారిపైన దేవుడే గాఢ నిద్రాత్మ ఇచ్చేసాడు. అరే చావండ్రా, ఇంకా పొండరా, ఇంకా నరకానికి, ఇక మీ మీద నాకు మనస్సు లేదురా. ఏమండి ఒక వ్యక్తి మీద విరక్తి కలగనంత వరకేనండి ఏదైనా విరక్తి అంటారు దాన్ని. బాగా ప్రేమించినప్పుడు ఏమండి మన మాట వినకుండా మనకి వ్యతిరేకంగా వాళ్ళు మారారనుకోండి, మనసు విరిగిపోద్ది. ఒక్కొక్కసారి మనసు విరిగిపోద్ది. ఇక మనసు విరిగిపోయి డెసిషన్ తీసుకున్న తర్వాత ఏమండి ఎంత చెయ్యాలనుకున్నా, ఎంత ఉండాలనుకున్నా, పో నువ్వు మారవు అంటే మారరు అనే విషయం మనకు అర్థమైపోయినప్పుడు ఇక మన మనసు మరలా యథాస్థితికి రాదండి. అదే మనసు విరిగిపోయింది అంటారు. ఇక నా మనసు విరిగిపోయిందండి, నేను ఇక స్వీకరించిన వాళ్ళని. దేవుడు కూడా తన వాక్యాన్ని గౌరవించని వారి విషయంలో తీసుకుంటున్న నిర్ణయం ఏంటి తెలుసా? నా మనసు విరిగిపోయింది వీళ్ళ మీద, పో నరకానికి పంపించండి వీళ్ళందరినీ. ప్రభువా నీ పిల్లలు అయితే పిల్లలైతే ఏంటి? కాలిపోతారు కదా ప్రభువా యుగయుగములు, కాలని బాధపడతారు కదా ప్రభువా యుగయుగములు, ఏడుస్తారు కదా ప్రభువా, వేదన కదా ప్రభువా. అరే నాకు ఇవన్నీ తెలియదు అనుకుంటున్నావా? దేవుడు ఒకవేళ వీటన్నిటికీ కరిగిపోయేవాడైతే అసలు ముందు ఆయన చేసింది నరకమే చేశాడు ఆయన. ఇప్పుడు లోకం పుట్టక మునుపు, మనుషులు పుట్టక మునిపే నరకం సిద్ధపడిపోయింది తెలుసా మీకు? నరకాన్ని ఎందుకు చేశాడు? భవిష్యత్తు తెలుసరే, దేవదూతల కోసమని నేను నరకం చేశాను, కానీ ఆ దేవదూతలు తప్పు చేసిన దేవదూతలను పంపడానికి కాదు. వాళ్ళు ఎలాగ పోతారు, కానీ వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా దానినే నేను సిద్ధం చేస్తున్నాను. దేవదూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండే అంటాడు. అందుకే మత్తయి 25వ అధ్యాయంలో 41వ వచనంలో అన్న మాట క్లోజింగ్ వర్డ్ అది వాళ్ళందరికీ. నన్ను విడిచి అపవాదికి, మీ బాస్ గురువు అబద్ధికుడు, వాడికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మీరు కూడా పొండరా, వాడితో కలిసి చావండి మీరు. అంటే దేవుడు కఠినమైపోయాడండి. మనసు పాషాణం అయిపోయింది అంటారు. మీ మనసులే పాషాణం అవగాలేదు, దేవుడు మనసు పాషాణం అవ్వకూడదా?
వ్యక్తుల మీద మీ మనసులే విరిగిపోతుంటాయి, ఇష్టపడరు వాళ్ళని. దేవుడు కూడా అంతే, కన్క్లూషన్కి వచ్చేసాడు, ఇక వీళ్ళ నాకు వద్దు, ఇక వీళ్ళు వినరు. ఏమండి? అందుకు వాక్యం తృణీకరించిన వారి విషయంలో అపోస్తులైన పౌలు ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46 వచనం నుంచి చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం. దేవుని వాక్యము మొదట మీకు వచ్చుట అవశ్యం. ఫస్ట్ మీకే చెప్పాం, మీకే దేవుడు మీ దగ్గరికి పంపాడు ఆయన మాటల్ని. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవానికి, పరలోకానికి అపాత్రులనుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అందరూ విశ్వసించిరి అన్నాడు చూడండి. అంటే మీ మాట నమ్మాలి అంటే ఎవరెవరు నిత్య జీవానికి నిర్ణయింపబడతారో, సెలెక్ట్ అవుతారో వాళ్ళే సత్యాన్ని స్వీకరిస్తాడు. నోట్ దిస్ పాయింట్. ఎవరెవరైతే పరలోకానికి అర్హత సంపాదించుకుంటారని దేవుడు భవిష్యత్తును ఎరిగి అందరిని గూర్చి తెలుసుకున్నాడు కదా, వాళ్ళకే నిజాలు వినిపిస్తాడు. కనుక మీరు దొంగలకు నిజాలు చెప్పకండి, అనవసరమైన వాళ్ళకి వాక్యాలను ప్రకటించకండి. నేను అందరికీ చెప్పేయాలండి అన్న మనస్సు వదులుకోండి. ఎవరు దేవుని దృష్టికి అనుకూలమైన వాళ్ళు, ఎవరు అంగీకరించేవాళ్ళు, ఎవరు అంగీకరించని వాళ్ళు తెలిసిపోదు కదా మీకు. విన్న వాళ్ళకి చెప్పండి, వినేవాళ్ళకి చెప్పండి. ప్రభు మరి వాళ్ళకి తెలియదు కదా ప్రభు, పోనీ నీకే బాధ, నీకెందుకు, నేనే వదిలేయమంటున్నాను కదా, వాడిని వదిలేయని నేనే అంటున్నాను కదా, నువ్వెందుకు బాధపడతావు అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చెప్పేయాలని ఆత్రత వద్దు. వినేవాళ్ళకి, మంచి వాళ్ళకి చెప్పండి, మంచి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొని ఉన్నారు. మాకు పరలోకం వద్దు, మాకు సత్యం వద్దు, తండ్రిని కుమారుని మేము ఒప్పుకోం అంటే ఏంటి? తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా అంటే ఏంటి? ఈయన తండ్రి, ఈయన కొడుకు, తండ్రి కొడుకు, ఇద్దరు దేవుడి సంగతి పక్కన పెట్టు. ఏమండి? అంటే ఈరోజు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను. ఇద్దరు దేవుళ్ళుగా నువ్వు ఒప్పుకుంటే మంచివాడా? ఇద్దరు దేవుళ్ళను కూడా ఈయన తండ్రిగా, ఈయన కొడుకుగా ఒప్పుకుంటే గొప్పవాడా? ఏమన్నాడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. అంటే ఈ దొంగలు, ఈ విరోధులు తండ్రికి తండ్రిగాను, ఆయనకు పుట్టిన కొడుకుగాను వీళ్ళు ఒప్పుకోరు. యేసుప్రభు తండ్రికి పుట్టాడంటే పుట్టలేదు. మరి కొడుకు అన్నాడు కదా, కొడుకు కాదు అంటే వీళ్ళు ఎవరు చెప్పండి? వీళ్ళు నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకున్న వాళ్ళు. లెట్ దెమ్ గో టు హెల్ అంటే నరకానికి పోనివ్వండి. వాళ్ళు నిత్య జీవమునకు అపాత్రులు. మాకు పరలోకం వద్దు, మాకు సత్యం వద్దు. ఎందుకంటే తండ్రిని కుమారుని అంగీకరించు అనే కదా నిత్య జీవం గలవాడని యేసుప్రభు చెప్పాడు. ఏమన్నాడు బైబిల్లో? ఎవరిని ఒప్పుకుంటే నిత్య జీవం మీలో ఉందని స్వయంగా యేసుప్రభువే చెప్పాడు. ఏమంటే బైబిల్లో ఇన్ని ప్రత్యక్షమైన కళ్ళ ముందు కనిపించే మాటలు వింటున్నా, వాళ్ళు చదువుతున్నా, యోహాను సువార్తలు అన్నమాట, వాళ్ళు అంగీకరించటం లేదంటే ఏం చేయాలి నువ్వు? ఎవరు నిత్య జీవం గలవారు? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. స్వయంగా యేసు ప్రభు నోట నుంచి వస్తున్న మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. మరలా, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన, అంటే అద్వితీయ సత్యదేవుడు అనేది యెహోవాకు ఆ పేరుంది, తండ్రి. అద్వితీయ సత్యదేవుడు, సత్యం అంటే ఆయన కూడా సత్యమే. అసలు యేసుప్రభుకు సత్యం అనే పేరు రావడానికే తండ్రి సత్యం కాబట్టి సత్యాన్ని నేర్పించాడు కనుక. ఏమండి? ఇదంతా బైబిల్ సబ్జెక్ట్. అది ఈ మూర్ఖులకి ఆ సబ్జెక్ట్ అర్థం కాదు, వదిలేయండి. ఏమండి? నరకానికి పోయేవాళ్ళు
అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపావు. ఎవరిని? యేసుక్రీస్తు అనే ఒక కుమారుని పంపావు. ఆయనకి ఏమవుతాడు? కొడుకు. ఏమండి? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇద్దరుగా తెలుసుకోవాలి అంటే నువ్వు ఉన్నావని, నువ్వు ఉంటూ నీ దగ్గర నుంచి పంపావని. ఏమంటే స్పష్టంగా ఉంది కదా నా మాట? ఏం కన్ఫ్యూజన్ ఉందా? ఎంత స్పష్టంగా ఉందండి. కానీ కళ్ళు కనబట్లేదు వీళ్ళకి. ఏమండి? అవునండి, ఆయన దేవుడే, ఆయనే ఇప్పుడు కుమారుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడా? ఒక్క దేవుడే మూడు కాలాలలో ముగ్గురుగా కనిపించే దేవుడు. ఎక్కడుంది ఈ మాట? దీన్ని బలపరిచే ఒక రెఫరెన్స్ ఎక్కడుంది? ఒక్క దేవుడే మూడు కాలాల్లో ముగ్గురుగా ప్రత్యక్షపరుచుకొని ముగ్గురు దేవుళ్ళుగా కనబడుతున్నారు. మేము కూడా ముగ్గురిని ఒప్పుకుంటున్నాంగా. ముగ్గురుగా ఒప్పుకోవటం కాదు, ముగ్గురు ఏకకాలంలో ఉన్నట్టుగా అంగీకరిస్తూ ఈయనని తండ్రిగా, ఏమండి, ఆయన పంపిన యేసుక్రీస్తును కుమారుడిగా అంగీకరించాలి. అంగీకరించకపోతే ఎవరు విరోధి? క్రీస్తు విరోధి. ఏమండి? క్రీస్తు విరోధులకు పరలోకం ఉందా? క్రీస్తు విరోధులు పరలోకానికి వెళ్ళిపోతారేంటి? వెళ్ళరు కదండి. కనుక నిత్య జీవం లేదు అంటే వీళ్ళకి ఎన్ని చెప్పినా ఇక వీళ్ళు ఒప్పుకోరు, అంగీకరించరు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ వెరీ ఇంపార్టెంట్. అంటే మరలా ఇంకొకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఎందుకు టచ్ చేస్తానంటే, నిత్య జీవానికి అపాత్రులుగా చేయబడిన వాళ్ళ కోసం ఆలోచించకండి, కానీ మీరు కూడా అపాత్రులుగా మారకండి. మొదటి యోహాను పత్రిక 4వ15 యేసు ఎవరిని ఒప్పుకోవాలి? ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న మాటలో యోహాను సువార్త 17:3లో అద్వితీయ సత్యదేవుడు అని నువ్వును నీ పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటనే నిత్య జీవం కదా. అవును, యేసుప్రభుని ఒప్పుకుంటామండి, కానీ యేసుప్రభుని కొడుకు అని కూడా ఒప్పుకోవాలి. సన్, కొడుకంటే ఆయన దగ్గర నేర్చుకున్నాడని, ఆయనకు పుట్టాడని, ఆయన కన్నాడని, ఆయన నుంచి వచ్చాడని, ఆయన దగ్గరే వెళ్ళి కూర్చుంటాడని, ఆయన వేరు ఈయన వేరుగా ఉంటాడని ఇన్నున్నాయి బైబిల్లో. ఏమండి? దేవుడు యేసు దేవుని కుమారుడని, కొడుకు దేవుడని సంగతి తర్వాత, యేసు దేవుడని ఒప్పుకోవడం సంగతి తర్వాత. ముందు యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు ఉంటాడు. యేసు నా కొడుకు నువ్వు మరి ఒప్పుకోరా? నేను పంపగా, నేను కనగా పంపిన కొడుకు. ఎందుకంటే కన్నాడనే కదండి కొడుకు అంటారు. కొడుకని ఎవరిని అంటారు చెప్పండి? కన్నుండే కదా అంటారు కొడుకుని. కనకుండా కొడుకని ఎందుకంటారు చెప్పండి? కనుక ఇతడు నేను కన్నాను, ఇతడు నా కొడుకని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలో నేను నిలిచియుందును. ఒకళ్ళు ఒప్పుకోకపోతే వాడు దేవుని యందున్నవాడు కాడు. ఒప్పుకున్నాడే దేవుని యందున్నాడు అని అంది ఇక్కడ. అంటే దేవుని యొక్క వాక్యములను, మాటలను అంగీకరించకుండా ఎవడో కొన్ని శతాబ్దాల క్రితం చెప్పిన తప్పుడు సిద్ధాంతాలను, విధానాలను ఈ వాదులు, త్రిత్వవాదులైన వాళ్ళు మోసగించి ప్రజలను ఈ రోజుకి అందులో పెద్ద మేమేదో గొప్ప బోధకులం, ప్రసంగికులం, వెనకాతల ఫాలోవర్స్ ఉన్నారు అనుకున్నారు. అరే, ఫాలోవర్ ఉంటే గొప్పడు కాదురా. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో ఫాలోవర్స్ బట్టి వెయిటేజ్ వేసేది వీళ్ళు మూర్ఖులు. సత్యాన్ని బట్టి ఎవడిలో సత్యం ఉంటే, ఏమండి, వాడి వెనక ఎవరు లేకపోయినా నంబర్ 1. ఎందుకంటే యేసుప్రభు ఆయన మాటలు వినడానికి వేల మంది వచ్చారు. కానీ ఒకానొక సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు, నా శరీరంను తినే నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడని. ఇది కఠినమైన మాట అని అందరూ పోయారు. మరి ఇప్పుడు అందరూ ఫాలోవర్స్ అందరూ కూడా అతను వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి యేసుప్రభులో సత్యం లేదనా, ట్రూత్ లేదనా? కనుక వీళ్ళందరూ ఏమనుకున్నారండి, వీడు పెద్ద ప్రసంగికుడు కదండి, వీడు గొప్ప బోధకుడు కదండి. దేని బట్టి? ప్రజలను బట్టా? ప్రజలవాడు వీడు బోధకుడు అని చెప్పడానికి. సత్యం, వాక్యం అంగీకరించాలి, వీడు బోధకుడా కాదని. ఇలాంటి అబద్ధాలు చెప్పి చచ్చారు చాలామంది. నరకానికి పోయారు, నో డౌట్. ఖచ్చితంగా నరకంలో ఉన్నారు వాళ్ళందరూ. చచ్చాక వీళ్ళు కూడా పోయి చూస్తారు. వాళ్ళు
పాస్టర్ గారు మీరెక్కడికి వచ్చారు? గట్టిగా అరకరా వెనకాతల. నాకు బాప్తీసం ఇచ్చినోడు కూడా వచ్చేసాడు రా వెనకాతల, అడుగు అక్కడ అరుస్తున్నాడు చూడు. అందరు కలుసుకుంటారు అక్కడ. దేవుని పిల్లలారా, ఈరోజు కళ్ళ ముందన వాక్యాలను అంగీకరించగలిగే మనస్సు మీరు కలిగి ఉండండి. కఠినములు చేసుకోవద్దు మీ మనసు. దేవుడు చెబుతున్నాడు, అందుకే ఏమండి, నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మిమ్మల్ని విడిచిపెడుతున్నాం, ఇంకా అన్యజనుల ఎదుగు వెళ్ళిపోతున్నాం కనుక ఇప్పుడు ఎవరి మీద మీ దృష్టి సారించాలి చెప్పండి? ఎవరి మీద దృష్టి సారించాలి? సత్యాన్ని నమ్మని, క్రీస్తును అంగీకరించిన వాళ్ళ మీద మీ కాన్సన్ట్రేషన్. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ వారి యొక్క గురి, టార్గెట్ ఏంటో తెలుసా అండి? క్రీస్తును నమ్మని వాడు, వాడికి బైబిల్ గొప్పతనాన్ని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్పి బైబిల్ దగ్గరకు నడిపించటం మన టార్గెట్. వీళ్ళ కోసం కాదు. వీళ్ళు ఎలాగా నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచబడిపోయారు. ఇక వాళ్ళ కోసం మీరెందుకు బాధపడతారు? వదిలేయండి, పోయారు వాళ్ళు, ఇంకా పోతారు. ఏమండి, వాళ్ళు పోతారు. ఇంకా వాళ్ళు పోతారని మీరేమీ బాధపడని అక్కర్లేదు. పోనివ్వండి. 2 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి ప్రియులారా. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి, తప్పుడు నీతి, తప్పుడు నమ్మకాలు, నీతి అంటే నమ్మకం కదండి, విశ్వాసం. దుర్నీతి యందు అభిలాష గలవారు కొందరు కాదు, ఎందరో, అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధాన్ని నమ్మేటట్లు, బాగా వినండి ఈ మాట ఎలా ఉందో, అబద్ధాన్ని నమ్మేటట్లు మోసము చేయి శక్తిని దేవుడే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. అరే నమ్మేయండి రా, అబద్ధాన్ని నమ్మేయండి. ఏమండి, అబద్ధాన్ని నమ్మండి రా, మీరందరూ అబద్ధాన్ని నమ్మండి. దేవుడే మోసము చే శక్తిని, ఏ మోసం అట? అబద్ధమును నమ్మునట్లు. ఎంత పర్ఫెక్ట్గా రాయించాడు చూడండి. అంటే ఈ జాబితా కూడా ఉంటుందా? మీరు తెలుసుకోవాలి. అబద్ధాన్ని నమ్మేటట్లుగా దేవుడే మోసము చే శక్తిని వారికి ఇచ్చేశాడు. అరే మీ తాలూకా గ్యాంగ్ అంతటిని కూడా నమ్మించాడు మీ మాటల చేత, నమ్మించి తీసుకుపోండి మీతో పాటు. ఎందుకంటే వాళ్ళందరూ నరకానికి పోయేవాళ్ళని నాకు తెలుసు. వాళ్ళ నిత్య జీవానికి అపాత్రులు. ఎందుకంటే కళ్ళుండే వాళ్ళకి కనబడవు, బైబిల్లో రెఫరెన్స్లు వాళ్ళకి కనబడవు, భావనలు వాళ్ళకి అర్థం కావు. నరకానికి పోయేవాళ్ళు వాళ్ళంతా. విడిచిపెట్టండి ఇంకా వాళ్ళని. దేవుడే అబద్ధాన్ని నమ్మడానికి మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అన్నాడు చూడండి. ఇదేంటండి, మోసం చేసే శక్తిని దేవుడు పంపడం ఏంటండి? ఎందుకు పంపడు? ఏదేం తోటలకు అపవాదినే పంపగా లేదు నీ దగ్గరికి మోసం చేసే శక్తిని పంపడా? ఏమంటే మన ఆది తల్లిదండ్రుల దగ్గరికి ఎవరు వచ్చేసారు, ఎంటర్ అయిపోయారు? గార్డెన్ వీడెన్లోకి ఎవరు వచ్చేసారండి? ఏదేం తోటలోకి ఎవరు ప్రవేశించారు? అపవాది. ఏం వాడు వస్తున్నాడు దేవుడికి తెలీదా? ఇటు దేవుడు చెప్పకుండా దొంగచాటుగా వచ్చేసింది అనుకున్నారేంటి? మీతో ఈ పండు తినకూడదని చెప్పానా అన్నది అంటే ఏంటనమాట? మీతో చెప్పాడని దేవుడు నాతో చెప్పాడు. అది మీతో చెప్పానని నాతో చెప్పాడు కనుక నేను ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పాడు కదా దేవుడు. చెప్పాడు, నిజమే, తిను, పర్లేదు, ఏమవుతులే. ఏదేను తోటలోకి అపవాదిని వదిలినప్పుడు, విడిచిపెట్టినప్పుడు వీళ్ళ దగ్గరికి వదలడా? వీళ్ళందరి దగ్గరికి వదిలేశాడు ఎప్పుడో. ఏమండి, మింగేశాడు వీళ్ళందరినీ, తినేశాడు వీళ్ళందరినీ. వీళ్ళందరూ నరకానికి సిద్ధపరచబడిన వాళ్ళు, గాఢ నిద్రాత్మ కుమ్మరింపబడిన వాళ్ళు, అందమైన మనస్సు గలవారు, ఇక ఎవరు చెప్పినా వినని వారు, ఇక మారని వారు, నరకానికి సిద్ధపరచబడిన వారు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్తారా చెప్పండి? వద్దు. ఎందుకు మీ ప్రయాసం వేస్ట్ చేసుకోవటం? దేవుడే భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించేశాడు. చేయరాని కార్యములు చేయటకు ఇచ్చేస్తాను నన్ను, పొండరా మీరు, ఇక పొండి, నాకు అక్కర్లేదు మీరు. ఏమండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం చదువుకున్నాం కదా, 13వ వచనం చదవలేదు మనం.
మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం యేసుప్రభు చెబుతూ పరలోక రాజ్య మర్మములు వారికి అనుగ్రహింపబడలేదు అని చెబుతూ ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజల కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయము క్రొవ్వినది, వారు చెవులు వినుటకు మందం లేను గనుక వారు తమలు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరని యెషయాతోని ఎప్పుడో చెప్పించానరా మీకోసం. యేసుప్రభు అదే చెప్తున్నాడు, ప్రవక్తల గ్రంథాల్లో చెప్పించాను కానీ మీరు వినరు, మారరు. కనుక ఈరోజు చూడండి, ఈ గ్యాంగ్ నరకానికి సిద్ధపరచబడిన వాళ్ళు, మీకు అర్థమైపోద్ది. వాడు సత్యాన్ని నమ్మటం లేదు అంటే వీడు ఏమనుకోవాలి, వీడు నరకానికి నిర్ణయింపబడిపోయాడు అన్నమాట. జాగ్రత్త, వాళ్ళకు దూరంగా ఉండండి. ఏమండి, తిమోతి గారికి రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నారు చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, నేను మాసిదోనియ వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోను, వివాదం అంటే వివాదాన్ని సృష్టిస్తారు. బైబిల్లో ఉంటే ముగ్గురుగా ఉంటే ముగ్గురు కాదండి, ముగ్గురుగా కనిపించే ఏకదైవం అండి, ఒక్కడే దేవుడు అండి. ఒక్కడే తప్ప ఇంకొక దైవం అనేది లేదండి. ఏ కాలంలో కనిపించినా అక్కడ ఎలా కనబడ్డాడు, ఇక్కడ ఎలా కనబడ్డాడు, అక్కడ ఎలా కనబడినా ఒక్కడేనండి. ఇలా చెప్పుకునే 3 కాలాల్లో కనిపించే ఏకదైవం, త్రియేకదేవ అనేవాళ్ళు అందరూ కూడా వివాదాస్పదమైన వాళ్ళు. ఎందుకంటే వివాదములతో సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దు. కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. తిమోతి జాగ్రత్త, ఇలాంటి వాళ్ళతో వాదనలు పెట్టుకోదు. మొన్నటి నుంచి అడుగుతాను, మీరు డిబేట్ చేయరా. ఈ చవట సన్నాసులతో మనం డిబేట్ చేయవలసిన అవసరం ఉందా? మనం సవాలు చేస్తే ఓడించేది క్రీస్తును కాదన్నవాడిని, బైబిల్ తప్పన్నవాడిని. ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ అది మంది. కానీ నీకు అర్థం కాదు. మీరు ఎప్పుడైనా పోటీ చేశారా? మరి మీతో పోటీ ఏట్రా, మీరు మూర్ఖులు. మీతో వాదాలు పెట్టుకోకూడదు, ఎందుకంటే మీరు విన్నరు. మీ చెవులు మందమైపోయాయి, మీ కన్నులు గ్రుడ్డితనం వచ్చేసాయి. దేవుడే మిమ్మల్ని మోసగించేస్తున్నాడు. మోసపరుచు ఆత్మ దేవుడే మీకు ఇచ్చేశాడు. గాఢ నిద్రాత్మను పంపాడు మీ మీదకి. ఇక మీరు వినరు. ఏమంటే అపోస్తులు ఇన్ని వాక్యాలు చెప్పి కొన్ని సందర్భాల్లో వాళ్ళే బట్టలు దులుపుకొని కాళ్ళు చేతులు దులుపుకొని వెళ్ళిపోయారండి. మీరు వినరా ఇంకా అని? ఏమండి, వినరు. అంటే పౌలు మాటలే వినలేదు, అడ్డం చెప్పారు, ఎదురు చెప్పారు, వ్యతిరేకించారు. లేవా అని బైబిల్లో జరగలేదా? పౌలు వాక్యం చెప్పిన వాటికి అడ్డం చెప్పలేదా? చెప్పారు. వాళ్ళని వదిలేసి పౌలు వెళ్ళిపోయాడు. రే మీరు మారరా ఇంకా అని యేసుప్రభు వారు చెప్పారు, దాన్ని వ్యతిరేకించారు. యేసుప్రభు పద వెళ్ళిపోదాం, వీళ్ళందరూ కూడా అపవాద సంబంధాలు, వీళ్ళంతా వాడు వస్తున్నాడు పద, వీళ్ళతో మనకు పని లేదు. కనుక దుష్టులైన పని వారితో మనకు సంబంధం లేదు, నిజాన్ని చెప్పటమే మన పని. కనుక పౌలు ఆ రోజే హెచ్చరించాడు, ఏమని? వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసులో నిలిచి ఉండవాలని నేను హెచ్చరించిన ప్రకారం ఆల్రెడీ చెప్పాను నీకు, ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకుల ఎండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. పనికిరాని వ్యర్థమైన వాదాలు. ఏమండి, నేను ఒక విషయం చెప్పాను కదా, ఏమండి వచ్చింది ఎవరో దోత, యేసుప్రభా పరిశుద్ధ. ఒరే ఎవడొస్తే నీకేంట్రా? తెచ్చిన సమాచారం దేవుడు పంపించాడు. ఏం తెచ్చాడు సమాచారం అన్నది ముఖ్యమా? వీళ్ళు దేనికోసం అండి వ్యర్థమైన వాదాలు పెట్టుకున్నారు? ఏమండి, ఎక్కడొచ్చింది యేసుప్రభు, ఎక్కడొచ్చింది పరిశుద్ధాత్మ, ఎక్కడొచ్చింది దోత? ఎవరొస్తే ఏంటి, ఎవరు తెస్తే ఏంటి? దేవుడు ఏ మాట పంపాడు, పంపబడిన మాట నీకు ముఖ్యం. ఏం చెప్పాడు ప్రభు, ఏం చెప్పాడు, సమాచారం ఏం పంపించాడు చెప్పండి. అది కవర్లో పెడితే ఏంటి, పెన్ డ్రైవ్లో పెడితే ఏంటి, సీడీలో పెడితే ఏంటి, మనిషి ద్వారా పంపితే ఏంటి, ఎందులో పెడితే నీకేంట్రా? దానికోసం ఎందుకురా వివరాలు? దానికోసం ఒక పెద్ద సబ్జెక్ట్. మరలా ఏమని, పాత నిబంధనలో దూతగా కనిపించేది ఎవరనుకుంటున్నారు? ఈడేదో పెద్ద పరిశీలన. ఒరే దోతే వచ్చాడు, ఏ దోత అయితే ఏంటి, ముందు వచ్చిన సమాచారం ఏంటి చెప్పడీడు. దోత ఏం సమాచారం తెచ్చిందో చెప్పడీడు. ఏం చెప్పకుండా వచ్చిన దోత ఎవరనుకుంటున్నారు మీరు? నీ మొహం. దోత ఎవరో నీకెందుకురా? పోస్ట్ మ్యాన్ ఎవరో నీకు తెలుసా? పోస్ట్ మ్యాన్ ఎవడైతే నాకేంటి? ఆడి అడ్రస్ నాకు కావాలా? ఏమండి, పోస్ట్ మ్యాన్ అడ్రస్ నాకు కావాలా? పోస్ట్ మ్యాన్ ఎవరో నేను తెలుసుకోవడం అవసరమా?
వద్దు, నాకు ఉత్తరం వచ్చింది, ఈ ఉత్తరంలో ఏం సమాచారం ఉంది, దేవుడు నాకు ఏం చెప్పాడు, అది నేను తెలుసుకోవాలి. వార్తాహరుడిగా పంపించాడు. ఏమంటే రాజుల దగ్గరికి వార్తాహరులను పంపించేవాడు, దూతలను పంపించేవాళ్ళు, వాడు వచ్చి చదివి వినిపించేవాడు. రాజు ఏమని అడిగాడు సింహాసనం మీద, ఏం వార్త తెచ్చావు చదువు అని అడిగాడు. నువ్వు ఏ ఊరు బాబు అని అడుగుతాడు ఏ రాజు అయినా. నీకు ఎంతమంది పిల్లలు, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి ఎవడని అడుగుతాడా? ఆడితే ఏం పని, తెచ్చావుగా చదివావు కదా పో. దూత సమాచారం ముఖ్యం. వీళ్ళు ఎంతసేపు సమాచారాన్ని పక్కన పెట్టి దూతల కోసం తర్జన భర్జన. అదే చదవండి, అదే. కొందరు ఆజ్ఞాపించుటకు మీకు చెప్పాను, ఎందుకంటే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయముగా రూఢిగా పలుకు వాటినైనా గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి. మళ్ళీ వీళ్ళు పెద్ద వాక్యోపదేశకులు. మరలా ఆ రోజు ధర్మశాస్త్రోపదేశకులు, ఈరోజు వీళ్ళు వాక్యోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. పనికిరాని ముచ్చట్లు ఎందుకురా, అవసరమైనది చూడు. దేవునికి ఏం చెప్పాడో దానివల్ల సరిచేసుకో. అంటే ప్రజలకు ఏదో కొత్త సంగతి చెప్పాలి, ఏదో ఒక నూతన విషయాన్ని చెప్పాలి అని ఒక అబద్ధాన్ని చెప్పి వీడి అబద్ధంతో పాటు అనేక మందిని అబద్ధంలో నడిపించే ఈ దుర్మార్గులైన వారు నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచబడిన వాళ్ళు మర్చిపోకండి. వాస్తవాన్ని విడిచి సత్యాన్ని విడిచిపెట్టి దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడు క్రీస్తును అంగీకరింపనివాడు అన్నాడు. అందుకే 2 యోహాను పత్రికలో 9వ వచనంలో క్రీస్తు బోధను విడిచి. ఏమంటే అపోస్తులు ఎక్కడైనా ఈ కన్ఫ్యూజన్ పెట్టారా? అపోస్తులు ఎప్పుడైనా ఈరోజు చేస్తున్న ఈ దొంగ బోధకులు చేస్తున్న దొంగ బోధలు ఏమైనా ఉన్నాయా? బైబిల్లో ఎంతో స్పష్టంగా విషయాలను వాళ్ళు విశదీకరించి చెబితే అపోస్తుల తర్వాత వచ్చిన ఎవడో ఒక కూటమట, కౌన్సిల్ అట, వాళ్ళు చెప్పినదట, వాళ్ళు ధృవీకరించిందట. అంటే దేవుడు ధృవీకరించింది నీకు వద్దు కదరా? వీడికి దేవుడు ధృవీకరించింది వద్దండి. కాన్స్టెంట్ అయినాడు ఆడాడు మహాత్ముడా. ఎక్కువ మంది దానికి ఓటేశారు కాబట్టి రైటా? ఎక్కువ మంది ఓటేస్తే రైటా? ఎక్కువ మంది చెప్పింది నిజం కాదు, నిజం ఒక్కడు చెప్పినా నిజమే. సంఖ్యను పెట్టే లెక్క కడితే తిరుపతికి వెళ్ళి లెక్క పెట్టుకోమనండి వీళ్ళందరినీ. అక్కడ ఇటలీకి వెళ్ళి లెక్క పెట్టుకోమనండి, పుణ్యక్షేత్రాలు కదా. ఆలోచించండి. అంటే వీళ్ళు జ్ఞానహీనులుగా మారిపోయి గాఢ నిద్రాత్మ వీళ్ళ మీదకి వచ్చేసి మూర్ఖమైన వాడు నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు అన్నాడు చూడండి. పనికిరానివి అవి, దానికోసం ఎందుకురా డిస్కషన్. మూర్ఖమైన నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిపోయారు వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని కూడా తిప్పుతారు, జాగ్రత్త. వాళ్ళు ఎలాగా పోయే కాలంలో ఉన్నారు, పోనివ్వండి, నరకానికి పోతారు. వాడు నమ్ముకున్న వాళ్ళు, వాడు చుట్టూ తిరిగేవాళ్ళు, మోసపూరితమైన వాళ్ళందరూ కూడా కట్టగట్టుకొని పోతారు నరకానికి. మీరు అందులో ఉండకండి, జాగ్రత్త. దేవుడు చెబుతున్నాడండి. 2 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి, చదువుతాం మరలా ఆ మాట. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరించని వాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కొడుకుని అంగీకరించేవాడు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ తండ్రి కొడుకుల్ని అంగీకరించాలి, తండ్రిని తండ్రిగా కొడుకుగా అంగీకరించాలి. క్రీస్తు బోధయందు నిలిచియుండువాడే. క్రీస్తు ఏమన్నాడు? మీరు దైవములు అన్నాడు. ఏమండి, మనమంతా దేవుని పిల్లలం అన్నాడు. నేను దేవుడి దగ్గర నేర్చుకున్నానన్నాడు. నేను ఆయనకు లోబడిపోతానన్నాడు. నాకేమీ తెలియదు అన్నాడు. ఏమండి, ఆయన పంపగా వచ్చిన వాడిని అన్నాడు. పంపిన వానికంటే పంపబడినవాడు గొప్పవాడు కాదన్నాడు. ఏమండి, యేసుక్రీస్తు తనకు జన్మనిచ్చిన తండ్రి గొప్పవాడు, ఆయన మాత్రమే తండ్రి, ఇంకెవరిని తండ్రి అని పేరు పెట్టి పిలవద్దన్నాడు. ఇదంతా క్రీస్తు బోధ. ఈ క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగే ప్రతివాడు తండ్రిని కొడుకుని అంగీకరించనివాడు. త్రియేక దేవుడు. చూసారా? కనుక ఇలాంటి మూర్ఖతరం మన మధ్య ఈ తరంలో కూడా ఉంది. ఎందుకంటే సాతాను ఏజెంట్లు వీళ్ళు. సాతాను ఏజెంట్లుగా అనేక మందిని గలిబిలి చేయడానికి ఎందుకు దేవుడు ఉండనిచ్చాడు దేవుడే. రే,
తీసుకుపోయి వీళ్ళందరినీ. ఎందుకంటే ఈ జనం అంతా, ఈ వేల మంది గొర్రెలన్నీ కూడా బకరాలుగా మారిపోయి వీళ్ళందరూ నరకానికి పోవడానికి డిసైడెడ్. నేనే అంగీకరించాను, పోనీ ఇంకా వాళ్ళు మారరు. ఎవడైనా ఒకవేళ ఈ బోధ తేకుండా మీ దగ్గరికి వస్తే కింద హెచ్చరిక చేస్తున్నాడు చూడండి. తండ్రి నీ కొడుకుని అంగీకరించిన ఈ దుర్మార్గులు ఎవడైనా మీ దగ్గరికి వస్తే వాడిని అసలు మీ ఇంటి దరిదాపులకు రానివ్వకండి, శుభం అని చెప్పకండి వాడితోని. అలా చెబితే వాడు దుష్టక్రియలలో మీరు కూడా పాలువారైపోతారు. కబడ్దారని దేవుడు చెప్పాడు. కనుక జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాళ్ళ విషయం జాగ్రత్తగా ఉండండి. చివరిగా ఈ మాట చదువుదాం. మొదటి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3 వచనం నుంచి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక, సత్యాన్ని అంగీకరించక భిన్నమైన బోధను ఉద్దేశించిన ఎడల ఉపదేశిస్తే, చెబితే, అలాగే గుడ్డోళ్ళు, ఈ గుడ్డి సన్నాసులు చెప్తారు గుడ్డి బోధ మనకి. ఏమండి, ఎవడైనా ఈ గుడ్డి బోధలు చేస్తే వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములు గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడు. ఏమంటే డిబేట్కి వస్తారు, మీరు డిబేట్కి వస్తారా? ఎందుకురా తర్కాలు? కూర్చొని మాట్లాడకుండా తర్కాలు ఎందుకు? మాట డిబేట్ ఎందుకు అంటున్నావు? దేవుడు చెప్తున్నాడు చూడండి. వాడు ఏమీ ఎరుగక, వాడికి ఏం తెలియదు అసలు, సబ్జెక్ట్ నిల్వాడు. వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములు గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. ఏమండి, మేము బియ్యోళ్ళు సవాలుకి పిలిచేసాం, ఎందుకు రాలేదు? మరి రమ్మని పిలిచినప్పుడు నువ్వెందుకు రాలేదు? సెమినార్కి రమ్మని పిలిచాం ఒకడిని, వాడితో పెద్ద ఉత్తరం ఇచ్చేసి మేము బిఓఈ వాళ్ళని పిలిచేసాము అని మాట్లాడాడు గర్వాంధుడు. ఏమండి, వాడు మరలా ఎదుటి వాళ్ళు దూషించడం, అందరు ఇతర మత గ్రంథాల గురించి మాట్లాడడం, ఇష్టానుసారంగా మాట్లాడడం వాడికి అలవాటు. ఏమండి, అందుకే అందరూ వాడికి వ్యతిరేకులు. ఇస్లాం వాళ్ళు వాడికి విరోధులు అయిపోయారు, హైందవ సోదరులు వాడికి విరోధులు అయిపోయారు. చివరికి క్షమాపణ కూడా చెప్పాడు, అయ్యా మిమ్మల్ని నేనేమైనా మాటల ద్వారా గాయపరుచుంటే క్షమించండి అని చెప్పే మూర్ఖులు వాళ్ళు. అంటే మాట్లాడేయడం, ఇష్టానుసారంగా నోరు వచ్చినట్లుగా వాగడం వాళ్ళ మీద. వాళ్ళు ఎప్పుడైతే ఎదురు తిరిగి తంతావు నిన్ను అనేసరికి తప్పైపోయింది క్షమించండి అని ఒప్పుకున్నారు వీళ్ళు, ఆ సన్నాసులు. అలా ఒప్పుకొని అందరి మీదకి వెళ్ళినట్టుగా బిఓఈ మీద కూడా సవాలు విసిరారు. ఇదిగో ఉత్తరం. మరి ఉత్తరానికి ప్రతిస్పందనగా ఉత్తరం రాసాం, రా మాట్లాడుకుందాం అన్నప్పుడు ఎందుకు రాలేదు? ఎందుకు రారాళ్ళు? వాళ్ళకి వాగ్వాదాలు కావాలి. ఏమండి, ఈ వీడియోలు తీసి దీన్ని ప్రజల మధ్య పెట్టి ఇంకా అనేక మందిని గలిబిలి చేయాలి. అందుకే ఎవరే ఏమి వద్దు, నువ్వు నిజం తెలుసుకోవాలనుకోండి, రా కమాన్ కూర్చో అంటే వీడికి నిజం ముఖ్యం కాదనమాట. వీడికి ఏం ముఖ్యం? తర్కములు ముఖ్యం, మాటి మాటికి డిబేట్లు ముఖ్యం, మాటి మాటికి అందరి మీద పోటీలకు వెళ్ళడం ముఖ్యం, అందరితోనూ గొడవలు ముఖ్యం, అల్లర్లు ముఖ్యం. జాగ్రత్త, ఈ సన్నాసులు ఉన్నారు చాలామంది. వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడడు. వీటి మూలముగా అసూయ, మరల చెప్తున్నాడు చూడండి, దాని రిజల్ట్ చెప్తున్నాడు చూడండి. వీటి మూలముగా, ఈ దొంగల మూలముగా అసూయ, గొడవలు, దేవుణ్ణి దూషించడం. ఏమండి, ఇష్టానుసారంగా వెళ్ళిపోయి హిందూ మత గ్రంథాలని, ఇస్లాం గ్రంథాలని, వీళ్ళు బైబిల్, క్రైస్తవులు బైబిల్ చెప్పకుండా ఎందుకురా ఇతర మత గ్రంథాలకు వస్తా నీకు? వాడేమనుకున్నాడు, అబ్బా నేను ఇంత మహాజ్ఞాన, అబ్బా ఇతర పుస్తకాల్లో కూడా వీడికి ఎంత సబ్జెక్ట్ ఉందో. ఏముంది? సున్నా. ఏమండి, ఏమీ ఎరుగక అన్నాడు, సున్నవాడు. వాడు అలా వెళ్ళి చెప్పేది ఏదో మహాజ్ఞానం అనుకున్నారు ఈ అమాయకులు, ఈ గొర్రెలు, ఈ బకరాలు. ఏమనుకున్నారంటే, అబ్బబ్బబ్బా హిందూ గ్రంథంలో తప్పులు భలే చూపిస్తున్నాడు కదండి, అబ్బబ్బా ఇస్లాం గ్రంథంలో భలే తప్పులు ఎత్తి పెడుతున్నాడు కదండి. ఎత్తిపెట్టిన తర్వాత ఏమన్నారు? ఏమండి, రే నేను లేపేస్తాను, నిన్ను చంపేస్తావు, నిన్ను. ఎందుకు బెదిరింపులు? నువ్వు బైబిల్ చెప్పుకోక. మరి మనల్ని అన్నాడు కదండి. అన్నాడంటే నీ బైబిల్ గొప్పతనం నువ్వు చెప్పు. బైబిల్లో పలానా వచ్చిన తప్పు అన్నాడా? ప్రూవ్ ఇట్. ఇది ఎలా తప్పు అనేది తప్పు కాదని నిరూపించి. అదే కదా మన ఫైట్ ఈరోజు, మన డిబేట్ ఏంటి, మన ఛాలెంజ్ ఏంటి? నువ్వు బైబిల్లో ఏ వచనమైనా తీసుకొని వచ్చి ఇది తప్పు అని నిరూపించి చూద్దాం. మమ్మల్ని ఒప్పేసుకుంటాం బైబిల్లో తప్పు ఉందని. నువ్వు మా జోలికి వస్తే బైబిల్ని తప్పని చెప్పనివ్వకుండా బైబిల్ రైట్ అని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది కదండి మన డిఫెన్స్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇతర గ్రంథాల జోలికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి, దానివల్ల ఏమవుతుందంటే వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ. ఏమండి,
దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధక మనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. వ్యర్థ వివాదాలు, గొడవలు, పనికిరాని గొడవలు గొడవలు గొడవలు. అందుకే వీడియో వద్దన్నారే. నువ్వు తెలుసుకోవాలనుకుంటా రా, కూర్చో, జాతీయ సదస్సుకు వచ్చి కమాన్, నీ ప్రశ్నలు ఏంటో అడుగో, తెలుసుకో నిజమేంటో. వీడికి ఏం చేయాలి? వీడియో తీసేయాలి, వీడు మాట్లాడిన మాటలేవో ప్రజల మధ్యకి చెప్పేయాలి, నేను ఇలా కౌంటర్ వేసాను అలా కౌంటర్ వేసానని చెప్పేయాలంటే నిజం వీడికి ముఖ్యం కాదనమాట. ప్రజల మధ్య వివాదాలు సృష్టించటం. నీకు వివాదాలు పక్కన పెట్టి తెలుసుకోవాలనే ఆసక్తి ముందుంటే వచ్చుండేవాళ్ళు, కానీ దొంగలు రాలేదు. మరలా చెప్తున్నాను, బీఓఈ వాళ్ళు పిలిచినా రాలేదు, పిలిచారు, అవకాశం ఇచ్చారు నీకు. చేతకానోళ్ళు మొరుగుతుంటారు. కనుక పిల్లలారా, మీరేం బాధపడకండి. మనం సింహాలమే. ఎప్పుడు సత్యం పక్షాన నిలబడిన వాళ్ళం మనం. ఎప్పుడో ఈ దుర్మార్గులు, మూర్ఖులు గురించి బైబిల్ ఎప్పుడో చెప్పింది వారికి. కనుక వీళ్ళ కోసం పట్టించుకోకండి. నమ్మని అన్యజనుడిని, నమ్మని మారని వారిని క్రీస్తునందుకు ఎలా నడిపించాలి అన్నదే మీ టార్గెట్. అదే గుర్తుపెట్టుకోండి. బైబిల్ యొక్క సువార్తను ప్రకటించడం మీ బాధ్యత. వీళ్ళందరి వల్ల ఏం కలుగుతుంది అన్నాడు. ఇంకొకసారి చదువుకుందాం చూడండి. 4వ వచనం, వాడు ఏమీ ఎరుగక తర్కములు గూర్చి, వాగ్వాదములు గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురనుమానములు, చెడిపోయిన మనస్సును కలిగి సత్యహీనులై, వాక్యం లేదు వాళ్ళలో, దైవభక్తి లాభసాధకం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి దుర్మార్గుల వల్ల. విసర్జించండి వీళ్ళని, లేవ్దాం. ఎందుకంటే వీళ్ళందరూ నరకానికి నిర్ణయింపబడిన వారు, నిత్య జీవానికి అపాత్రులుగా చేయబడ్డారు. కాబట్టి దేవుడు వీళ్ళకి ఆల్రెడీ మూసివేసేశాడు. గాఢ నిద్రాత్మ. మోసమును నమ్మునట్లు దేవుడు వాళ్ళని ఏం చేశాడటండి? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడే వాళ్ళకి పంపేశాడు. తమ విషయమై ఏం చేస్తున్నారటండి? దేవుని సంకల్పమును నిరాకరిస్తున్నారు. నిజాలు వాళ్ళకొద్దు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడు తృణీకరిస్తున్నాడు. గాఢ నిద్రాత్మ కొంబరించాడు వాళ్ళ మీద. వాళ్ళందరూ మత్తులో ఉన్నారు. నరకానికి పోయే మత్తు, అబద్ధంలో జారిపోయే మత్తు. చావనివ్వండి ఇంకాళ్ళని, లేవుదాం. ఎవడైనను తెలియని వాడైతే, ఏమంటే ఆ మాట కూడా ఈ సందర్భంలో చదవడం అవసరం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటా చూడండి, 15వ అధ్యాయమా. ఎవడైనను తెలియని వాడైతే, ఏమండి, తెలియని వానిగానే ఉండనిమ్ము అన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయమా, 14వ అధ్యాయమా, 38 ఇచ్చావు చూడండి. ఆ మాట కూడా అవసరం. 14:38. ఎవడైనా తెలియని వాడైతే తెలియని వానిగానే వదిలే, లీదాం. ప్రభువాడికి తెలియదు కదా ప్రభు అంటే, రే పోనీరా, వాడు నరకానికి పోయేవాడు, వాడికి చెప్పాల్సిన అవసరం లేదు, తెలియదు అడిగి, లీదాం. ప్రభువాడు పోతాడు ప్రభు నరకానికి, అవునా నాకే తెలుసురా, నేనే వదిలేశాను, ఇంకెందుకు, వాడిని వదిలేయి. చూడండి అన్నమాట. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వానిగానే ఉండనిమ్ము. ఇదే దేవుడిచ్చే వాళ్ళకి జడ్జిమెంట్. అదే దేవుడు వాళ్ళ మీద కుమ్మరించే గాఢ నిద్రాత్మ. కనుక పిల్లలారా, సత్యాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ సత్యాన్ని ప్రజలకు ప్రకటించటమే ధ్యేయంగా మీరు పెట్టుకోండి. అసత్యములో పోయేవాళ్ళను వదిలేయండి. సువార్త ప్రకటించడానికి మీరు సిద్ధపడండి. సత్యం పక్షాన, సువార్త పక్షాన దేవుని యొక్క నీతి బోధలను చేయండి. అది దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, ఈ తరంలో సత్యానికి స్తంభంగా ఈ సంఘాన్ని నిలువబెట్టి లక్షల మంది ప్రపంచవ్యాప్తముగా క్రీస్తు యొక్క సామ్రాజ్యంలో ఆయన శిరస్సుగా ఉన్న ఈ క్రీస్తు సంఘాల సమాఖ్యలో నీ పిల్లలైన వారందరినీ ఆకర్షించారు. వ్యర్థమైన వివాదాలకు దూరంగా పెట్టి మహాజ్ఞానానికి వారసులుగా నీ పిల్లలను చేశారు. స్తోత్రములు తండ్రి. మీకు సత్యాన్ని గ్రహించే మనస్సు మీ పిల్లలకి ఇచ్చి స్థిరులను కదలని వారుగా ఉండి సత్యం పక్షాన నిలువబడి సత్యములోనే మరణించి నిత్య జీవానికి పొందే వెళ్ళే అవకాశం నీ పిల్లలకు అనుగ్రహించవలసిందిగా, మా అందరి పట్ల మీ కృప చూపవలసిందిగా వేడుకొనుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి.